ఈరోజు గిరిజన ప్రాంతంలో ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక మైదాన ప్రాంతం నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. అలాంటప్పుడు గత ప్రభుత్వంలో ఒక లోడే 15,000 నుంచి దాదాపుగా 20,000 రూపాయలు ట్రాన్స్పోర్టింగ్ అయ్యేది. ట్రాన్స్పోర్టింగ్తో పాటు ఇసుకను కూడా కొనుక్కునేటటువంటి పరిస్థితి. బంగారమైన కొనుక్కోవచ్చు కానీ ఇసుక కొనుక్కోలేనటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుకని ఏదైతే ఇవ్వడం జరిగిందో, ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఇప్పుడు మెరుగ్గా భవనాల నిర్మాణాలు చాలా జరుగుతున్నాయి. భవన కార్మికులు కూడా చాలామంది ఉన్నారు. అంతేకాకుండా గతంలో ఇసుక తెచ్చుకోవాలనంటే చాలా కష్టతరం ఉండేది. పైగా దానికి సరైనటువంటి నిబంధనలు లేకపోవడం వలన కేసులు పెట్టడం కానీ